Oppo K10 సో ఈ మొబైల్ని ఒప్పో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేశారు. ఈ వీడియోలో ఈ మొబైల్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అండ్ ఎంత ప్రైస్లో లాంచ్ చేశారు అండ్ ఆ ప్రైస్కి ఈ మొబైల్ని కొనచ్చా లేదా అనేది మీకు క్లారిటీ అయితే ఈ వీడియోలోనే ఇస్తాను. సో మీరు కనుక మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. సో ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ మొబైల్ బ్యాక్ సైడ్ డిజైన్ చూసుకుంటే మాత్రం బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు. గ్లో డిజైన్తోనైతే వస్తుంది. సో చూడడానికి అయితే లుక్ అయితే బెటర్ ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం వీళ్ళు ఎక్కువగానైతే రివ్యూలు అయితే చేయలేదు. బిల్డ్ క్వాలిటీ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీయా, గ్లాస్ బాడీయా, లేకుంటే ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేశారు, సో ఇవన్నీ అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. సో తెలియదు బిల్డ్ క్వాలిటీ గురించి అయితే. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. ఈ డిస్ప్లే సైజ్ వచ్చేసరికి అయితే 6.59 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో డిస్ప్లే పరంగానైతే ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. వీళ్ళు IPS LCD డిస్ప్లే బదులు AMOLED డిస్ప్లే యూజ్ చేస్తుంటే మాత్రం బెటర్ డిస్ప్లే అయి ఉండేది. సో నెక్స్ట్ ఈ మొబైల్ని Android 11 ColorOS 11.1 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. ఇది 6 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. సో ఓకే అని చెప్పుకోవచ్చు. బాగానే పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇది 4G ప్రాసెసర్ అనమాట. సో ఇది 4G మొబైల్, 5G మొబైల్ అయితే కాదు. బ్యాక్ సైడ్ చూసుకుంటే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. కానీ అందులో ఒక కెమెరా మాత్రమే యూజ్ అయితే అవుతుంది. సో ఆ కెమెరానే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా. సో మిగతా రెండు కెమెరాస్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ ఒక LED ఫ్లాష్ అయితే ఉంటుంది. మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకుని 4Kలోనైతే వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే పంచోల్ కెమెరా అయితే ఉంటుంది. అందులో 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇచ్చారు. సో మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకుని 1080p 30 ఫ్రేమ్/సెకండ్స్లోనైతే వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మొబైల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ గురించి మాట్లాడుకుంటే, సో ఈ మొబైల్ కెమెరా ఎట్లుంటుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ కెమెరా టెస్ట్ అయితే చూడండి. సో అప్పుడే మీకు ఈ మొబైల్ కెమెరా పరంగా ఎట్లుంటుందని అయితే ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. సో 5000 mAh ఇచ్చారు కాబట్టి మీకు 1 డే అయితే ఈజీగా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. Type-C పోర్ట్తో అయితే వస్తుంది. అండ్ ఫ్రెండ్స్ ఈ మొబైల్లో డెడికేటెడ్ మైక్రో SD కార్డ్ స్లాట్ అయితే ఇస్తున్నారు. సో స్టోరేజ్ విషయంలో మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఈ మొబైల్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో అయితే వస్తుంది. సో సైడ్కి అయితే ఉంటుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ ఫేస్ అన్లాక్ అయితే ఉంటుంది. వర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్ అయితే ఇస్తున్నారు. 5GB వర్చువల్ ర్యామ్ అయితే వస్తుంది. ఈ మొబైల్ని 2 వేరియంట్స్లో అయితే తీసుకొచ్చారు. 6+128GB అండ్ 8+128GB. 6+128GB బేస్ వేరియంట్ ప్రైస్ 14,990 రూపీస్ అయితే పెట్టారు. అండ్ హయ్యర్ వేరియంట్ 8+128GB 16,990 రూపీస్ అయితే పెట్టారు. ఈ మొబైల్ని 29th మార్చ్ 12 PM ఫ్లిప్కార్ట్లోనైతే సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో ఇవి ఈ మొబైల్ ప్రైస్ డీటెయిల్స్ అనమాట. సో ఇవే కాకుండా వీళ్ళు ఫస్ట్ డే ఆఫర్ అనుకుంటే కొన్ని బ్యాంక్ కార్డ్స్ అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అంటే 29th మార్చ్న మీరు ఈ మొబైల్ని బై చేసినట్లయితే మాత్రమే ఈ ఆఫర్స్ అయితే మీకు అప్లై అయితే అవుతాయి. ఒకవేళ మీరు 13th రోజు చూస్తే మాత్రం ఈ ఆఫర్స్ అయితే కనపడవు. మరి ఆఫర్స్ ఏంటి అంటే మాత్రం SBI కార్డ్స్ మీద 2000 డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. అండ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్స్ మీద అయితే 1000 వరకు అయితే మీకు డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఈ ఆఫర్స్ని అయితే యూజ్ అయితే చేసుకోండి. సో ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి చూస్తే మాత్రం ఇప్పుడైతే ఓన్లీ బ్యాంక్ ఆఫ్ బరోడా ఆఫర్స్ మాత్రమే కనపడుతున్నాయి. SBI ఆఫర్స్ అయితే కనపడడం లేదు 2000 అని అయితే. సో మరి ఈ 29th రోజు కనపడతాయా అని అయితే నాకు అర్థం కావడం లేదు. సో బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్ యూజ్ చేసుకున్నా కూడా మీకు ఈ మొబైల్ 15,000లోది 14,000 అయితే వస్తుంది. సో ఈ మొబైల్ రెగ్యులర్ ప్రైస్ 15,000 అయితే పెట్టారు కదా. సో ఆ 15,000 ఈ మొబైల్ని కొనొచ్చు అంటే మాత్రం మీకు 15,000లో ఒప్పో మొబైల్ కావాలనుకుంటే మాత్రం ఈ మొబైల్ అయితే తీసుకోవచ్చు. కానీ మీకు 15,000లో బెటర్ మొబైల్ కావాలనుకుంటే మాత్రం వేరే మొబైల్కి అయితే వెళ్ళిపోవడం అయితే బెటర్. ఈ మొబైల్లో IPS LCD డిస్ప్లేని అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా కంపెనీస్ అయితే 15,000లో AMOLED డిస్ప్లేస్ అయితే ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నారు. సో వీళ్ళు AMOLED డిస్ప్లే ఇచ్చుంటే మాత్రం బెటర్ ఉండేది. కెమెరాస్ కూడా అంతగానే అయితే ఏం లేవు. సో కెమెరాలో ఈ మొబైల్లో నాకు కొత్తగా ఏం అనిపించలేదు. అరే 15,000లో ఇంత మంచి డిస్ప్లే ఎట్లా తీసుకొచ్చారు, ఇంత మంచి కెమెరా ఎట్లా తీసుకొచ్చారని నాకైతే ఎక్కడ అనిపించలేదు అనమాట. నార్మల్ మొబైల్ లెక్కనే అనిపించింది. అయినా కూడా నేను ఇదే మొబైల్ తీసుకుంటా అంటే మాత్రం ఖచ్చితంగా ఈ మొబైల్ రివ్యూస్ అయితే చెక్ చేసి అప్పుడు ఒక డిసిషన్ అయితే తీసుకోండి. 29th మార్చ్న కొనడానికి అయితే ట్రై చేయండి. మీకు 2000 అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఇప్పుడు 17,000 18,000లో ఉన్న మొబైల్స్ కూడా సేల్స్లలోనైతే 15,000లోనైతే వస్తున్నాయి. సో మీరు 15,000లో ఇప్పుడు ఒక మొబైల్ ఫోన్ కొందామని చూస్తుంటే మాత్రం వెయిట్ చేయండి. ఇప్పుడు ఉగాది లేకుంటే వేరే ఫెస్టివల్స్కి అయితే సేల్స్ వస్తుంటాయి. సో మీ 15,000 బడ్జెట్కి ఇంకా బెటర్ మొబైల్స్ అయితే వస్తాయి అన్నమాట. సో వెయిట్ చేయండి. సో ఇది గైస్ ఈరోజు వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు ఏమాత్రం హెల్ప్ అయింది అనిపించినా కూడా ఒక లైక్ చేసి వెళ్ళండి. అండ్ సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి.